ఢాకాలో భారతదేశాన్ని ముక్కలు చేయాలి అని మాట్లాడితే సమాధానం మాటల్లో కాదు, గన్తో వస్తుంది. నిన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఒక సంఘటన భారత జాతీయ భద్రతను షేక్ చేసే స్థాయిలో ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ఇది ఒక నరేటివ్ పై జరిగిన అటాక్. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది రేపు నార్త్ ఈస్ట్ ను కాశ్మీర్ లా మార్చే కుట్ర కథ. అసలు ఏం జరిగింది? డిసెంబర్ 12 శుక్రవారం షరీఫ్ ఉస్మాన్ హదీ అనే బంగ్లాదేశీ యాక్టివిస్ట్ తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ రిలీజ్ చేశాడు. ఈ మ్యాప్ లో ఏముంది తెలుసా? భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, బీహార్, సిలిగురి కారిడార్ ఇవన్నీ బంగ్లాదేశ్ లో కలిపి చూపించాడు. మయన్మార్ లోని రఖైన్ స్టేట్ కూడా ఇందులో ఉంది. మ్యాప్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఢాకాలోని పఠాన్ ఏరియా, డిజైన్ నగర్ దగ్గర హెల్మెట్ వేసుకున్న గన్ అన్నోన్ పర్సన్స్ బైక్ మీద వచ్చి ఉస్మాన్ హదీ తలపై కాల్చి పారిపోయారు. ఇప్పుడు అతను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మెసేజ్. ఉస్మాన్ హదీ ఎవరు? ఇతను నేషనలిస్ట్ కాదు, ఇతని లాయల్టీ దేశానికి కాదు, ఉమ్మా ఐడియాలజీకి. ఇతను ఇంకిలాబ్ మోర్చా పార్టీకి చెందినవాడు. త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేయాలని అనుకుంటున్నాడు. ఇతని విజన్ జాతీయవాదం కాదు, మతమే ముఖ్యం, బార్డర్లు టెంపరరీ, ఇక్కడ ముస్లిం మెజారిటీ ఉంటే అక్కడ పాలన మాదే అనే ఆలోచన ధోరణి. ఇతని అసలు ప్లాన్ ఏంటి అంటే నార్త్ ఈస్ట్ లో ఇండియన్ ముస్లింస్ ను రెచ్చగొట్టడం, ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా తిప్పడం, వెస్ట్ బెంగాల్ లో మతపరమైన అశాంతి నెలకొల్పటం, హిందూ మైనారిటీలను టార్గెట్ చేయడం. ఇదే ప్యాటర్న్ 1990లో కాశ్మీర్ లో జరిగింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఎక్కడ ఉంది? ఈ స్క్రిప్ట్ ఐఎస్ఐ ప్లాన్ కావచ్చు. ఖాలిస్తాన్, కశ్మీర్, ఇప్పుడు బంగ్లాదేశ్. మొదట మ్యాప్, తర్వాత నరేటివ్ సెట్ చేస్తారు, తర్వాత కల్చరల్ వార్ చేస్తారు, చివరికి టెర్రరిజం సృష్టిస్తారు. ఇదే స్ట్రాటజీ. టర్కీ, అమెరికా, చైనా. సల్తనట్ బంగ్లా అనే గ్రూప్ టర్కీ ఎన్జిఓ ఫండింగ్ చేస్తుంది. ఢాకా యూనివర్సిటీలో ఇండియా రాష్ట్రాలతో డిస్కాస్టెడ్ మ్యాప్, స్టూడెంట్స్ బ్రెయిన్ వాష్, చైనా గుంటనక్క నీతి, అమెరికా సైలెంట్ సపోర్ట్ చేస్తుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టంగా చెప్పారు, బంగ్లాదేశ్ లో కొత్త మ్యాప్స్ పుడుతున్నాయి. భారత భూభాగంపై టెరిటోరియల్ క్లైమ్స్, ఇది భారత జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. ఇది కేవలం సోషల్ మీడియా కాదు, ఇది సాఫ్ట్ వార్ఫేర్ అని ఆయన మాట్లాడారు. రేపటి ప్రమాదం ఏమిటంటే ఉస్మాన్ హదీ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. గెలిస్తే రాడికల్ ఇస్లామిక్ లీడర్ గా మారుతాడు, యువతని రెచ్చగొడతాడు, ఫేక్ నరేటివ్స్ వారి లోపల నింపుతాడు. బంగ్లాదేశ్ సెకండ్ పాకిస్తాన్ గా మారుతుంది, నార్త్ ఈస్ట్ న్యూ కాశ్మీర్ గా మారుతుంది. చెస్ బోర్డ్ గా ఢాకా మారింది. రా, ఐఎస్ఐ, సిఐఏ అందరూ ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారు. ఢాకా ఇప్పుడు స్పై యూనివర్స్ గా మారింది. ప్రతి మూమెంట్ ను ఇండియన్ ఇంటెలిజెన్స్ గమనిస్తుంది. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్. కంక్లూజన్ ఏంటంటే ఉస్మాన్ హదీ ఒక మ్యాప్ రిలీజ్ చేయలేదు, ఒక యుద్ధ నరేటివ్ రిలీజ్ చేశాడు. కానీ సమాధానం వచ్చింది గన్ భాషలో. భారత్ మౌనంగా ఉండదు, భారత్ ముక్కలయ్యే దేశం కాదు. జై హింద్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డీప్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.